తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిన సందర్భాన్ని బట్టి సంపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన సందర్భాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర క్రైస్తవుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం ఈ శుభ సందర్భంలోనన్నా మమ్మల్ని క్రైస్తవులుగా గుర్తించి గత ప్రభుత్వం క్రిస్టియన్ భవన్ పేరుతోని 9 సంవత్సరాలు మాతోని ఆడుకుంది. ఇప్పుడైనా కనీసం మాకు ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా క్రిస్టియన్ భవన్ను ఏర్పాటు చేయాలని మేము వేడుకుంటున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 30% క్రైస్తవులుగా ఉన్న మేము సమాధుల స్థలాలు లేవు, మాకు గ్రేవ్ యార్డ్స్ కోసం స్థలాలు కేటాయించవలసిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అమరులైన వారిలో తెలంగాణ క్రైస్తవులు కూడా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ క్రైస్తవులు కూడా ఉద్యమం చేశారు, పాల్గొన్నారు. వాళ్ళందరినీ మీరు పిలిచి గౌరవించవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నాం. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా క్రైస్తవుల ఆస్తులను కాపాడే విధంగా క్రైస్తవ ఆస్తుల చట్టాన్ని ఒకటి తీసుకురావాల్సిందిగా విన్నపిస్తున్నాం. ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసము పనిచేసిన క్రైస్తవ ఉద్యమకారులను గుర్తించి వారికి సన్మానించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు ఏర్పడిన ఉన్న ప్రభుత్వాలు క్రైస్తవులకు ఇంతో అంత మేలు చేద్దామని ప్రయత్నించుండొచ్చు, చేయలేకపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న క్రైస్తవుల పక్షాన ఉండి క్రైస్తవులకు మేలుగా సమాధుల స్థలాలను దాంతోపాటు క్రైస్తవ భవన్ని ఏర్పాటు చేస్తే మేము కూడా మీలాగే సంతోషిస్తాం. మీకు ఎప్పుడు వెన్నుగా ఉంటామని విజ్ఞపిస్తూ క్రైస్తవ తరఫున మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం.